హాయ్ అండి. ఈరోజు నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను. రథసప్తమి స్పెషల్ కర్రీ. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఐరన్ కడాయిలో వంట చేసుకొని తింటే కొద్దిపాటి ఐరన్ అయినా మన బాడీకి చేరుతుంది. సో మీరు కూడా ఇలాంటి ఒక ఐరన్ కడాయి తీసుకొని వంట చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. పోపు దినుసులు వేసాను. అవి వేగుతూ ఉండాలి. మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. వెంటనే అన్నీ పని అయిపోద్ది కానీ వేసేయకూడదు. కొద్దిగా వెయిట్ చేయాలి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కూడా నాలాగే అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకుంటారా? అవి వేగుతూ ఉంటే చిన్న కట్ చేయటం అలా చేస్తారా? చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మాటకు ఒకసారి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను వంట చేస్తుంటే. అందరిళ్ళల్లో ఇవాళ సండే కాబట్టి పిల్లలు ఉంటారు. పూజ చేశాము. రథసప్తమి కదా ఈరోజు. పూజ చేసాము, అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. చిక్కుడుకాయ టమాటా కర్రీలో కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ కొద్దిగా వేసాను. అల్లం పేస్ట్ వేసాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత మనము నెక్స్ట్ చిక్కుడుకాయలు వేసుకుంటాం అన్నమాట. ఇంకా తిప్పుతూ ఉన్నా నేను. మీరు ఈరోజు ఏం కర్రీ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో ఏంటో అని. ఇప్పుడు చిక్కుడుకాయలు వేస్తున్నాను. ఈ చిక్కుడుకాయలు చాలా బాగుంటాయండి. చిన్నగా ఉంటాయి కదా, గనుపు చిక్కుళ్ళు అంటారు. టేస్ట్ బాగుంటుంది కర్రీ కూడా. ఇవాళ మీరందరూ నా షార్ట్ వీడియోలో చూసినట్టుగా పొద్దున్నే లేచి చిక్కుడాకుతో కానీ జిల్లేడాకుతో స్నానం చేశారా? చిక్కుడుకాయది రథం తయారు చేశారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడాలి. పసుపు వేసుకుందాం, అలానే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేశాను. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసా. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటా వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలిపిన తర్వాత కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ఇలా ఉంది మొత్తం అంతా. ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ పోసుకున్నాం అనుకోండి, మంచిగా ఇంకా గ్రేవీ టైపు అవుతుంది. నేను పోసాను, అది చూపించడం మర్చిపోయా. సో ఇట్లా ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత ఇలా మంచిగా ఉడుకుతూ ఉంటుంది కర్రీ. ఈ టైంలోనే నేను కొద్దిగా తెలుసు కదా తీసాను కర్రీ. తీసిన తర్వాత ఈ టైంలోనే మనకి ఎంత క్వాంటిటీ కర్రీకి అంత కారం వేసుకోవాలి. నేనైతే కారం ఉప్పు తక్కువనే వేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మనం ఎవరమైనా సరే తక్కువ తింటేనే ఈ రోజుల్లో మంచిది. 1 స్పూన్ వేసాను, తక్కువనే వేసి కలిపేయటం. మూత పెట్టుకొని కాసేపు ఉంచిన తర్వాత ఓపెన్ చేసి చూసి ఓకే, మన కర్రీ అయిపోయిందండి. ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మన లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసేసుకొని
అదే కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా పైన గార్నిషింగ్ అలా చేసుకొని మూత పెట్టుకొని స్విచ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ని. అయిపోయిందండి కర్రీ.